ఇది కలేకాయలుతో చేసే పప్పు. కలేకాయలు అంటే తెలుసు కదా మీకు. ఇవి కలేకాయలు మా తోటలోంచి తెచ్చారు కలేకాయలు. ఇవి ఆర్గానిక్. ఇది వచ్చి బచ్చల కూర కోసాను మా గార్డెన్లోది. ఇది వచ్చి సిలోన్ బచ్చలి. ఇది మామూలు బచ్చలి, గ్రీన్ బచ్చలి. ఇది వేసి పప్పు చేస్తున్నాను. ఇదేం లేదండి, ఈజీ ప్రాసెస్. ఈ పప్పు కూర మామూలుగా మనం పప్పు చేసుకుంటాం కదా, ఆ పప్పులా వేసేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని ఒక టమాటా పట్టద్ది. ఇది లేకపోయినా పర్వాలేదు, పులిపే సరిపోద్ది. చింతపండు కూడా లేకుండా హెల్తీగా చేసుకునే ఐటమ్ ఇది. చింతపండు కూడా ఎగిరి దీంట్లో. కలేకాయలు పులిపే సరిపోద్ది. చాలా హెల్త్కి కూడా మంచిది, షుగర్ వాళ్ళకి అందరికీ మంచిది. దీంట్లో నేను కలేకాయలు వేస్తున్నాను కదా, బచ్చల కూర కూడా ఇట్లాగ తెంపుకొని వేసుకోవటమే. కొయ్యను కూడా కొయ్యబడలేదు. బచ్చలాకు చెట్టుది కాబట్టి మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది. మా గార్డెన్లో ఇది ఆర్గానిక్, మందులు ఏమి వేయకుండా పెంచేది. మీరు ఇట్లాంటి ఆకుకూరలు గార్డెన్లో వేసుకోండి. 2 చెట్లున్నా సరే వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. బయట అమ్మే వాటికంటే ఇది చాలా మంచిది. బయట మందులు కొట్టకుండా ఏ ఆకుకూర పెంచరు. అందుకని నేను అది దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను. ఇట్లా వేసేసుకోవటమే, తుంపుకొని. కొయ్యను కూడా కొయ్యన అవసరం లేదు. ఇట్లా తుంచేసుకొని వేసుకోవటమే. తుంచుకొని వేసుకుంటే అంత మీకు చూపిస్తాను లైవ్లోనే. 1 నిమిషంలో ఇట్లాగా మెత్తగా అయిపోతుంది తుంచేసుకుంటే. 1 టమాటాని బట్టి టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు. చింతపండు అస్సలు దీంట్లో ఇది చింతపండు వేసుకుంటే అప్పుడు హెల్త్కి మంచిది కూడా కాదు కదా. హెల్త్కి మంచిది. హెల్త్కి కలేకాయలు అనేది పప్పులో వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇంతే, ఇట్లా ఉడికేసి చూడండి మెత్తగా అయిపోయింది. మీరు చూస్తున్నాం కానీ మెత్తగా అయిపోయింది అది. తర్వాత పోపు పెట్టేసుకోవటమే. ఆనియన్స్ ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ అంటే 5 స్పూన్స్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకొని, ఆనియన్స్ వేసుకొని తిరగమాత పెట్టుకోండి పోపు.